నమస్తే, నేను కృష్ణవేణి. డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలను సత్కరించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయులు. ఎన్టీఆర్ జిల్లాలో హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో పోలీస్ శాఖ సారథ్యంలో ఘనంగా జరిగిన మహిళా దినోత్సవ వేడుకలు. మహిళా అభ్యున్నతికి కట్టుబడి కుటుంబ ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. నగర వైసీపీ కార్యాలయంలో పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలను సత్కరించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. సమాజంలో మహిళా జర్నలిస్టుల పాత్రను కొనియాడిన దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్. కార్పొరేటర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టులకు ఘన సత్కారం. ఇప్పుడు వివరాలు చూద్దాం. విశాఖలోని ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, సిపి శంకరవ్రత బాగ్చి, ఇతర అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. అనంతరం వారు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలు అభివృద్ధికి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో నాయకత్వం వహిస్తున్నారని, అన్ని రంగాలతో పురుషులతో పాటు సమానంగా మహిళలు ముందుకు సాగుతున్నారన్నారు. డ్రోన్ ప్రధానమంత్రి గారి ప్రోత్సాహంతో లక్పత్ దీది డ్రోన్స్లో కూడా మనం శిక్షణ ఇస్తే మగవాళ్లకు ధీటుగా డ్రోన్ ఆపరేటింగ్ కూడా చేస్తున్నటువంటి ఈ పరిస్థితి కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మహిళలు వాళ్ళ యొక్క విజయాల్ని మనం ప్రోత్సహిస్తూ అదేవిధంగా వారిలో ఉన్నటువంటి లింగ వివక్ష కోసం వారికి స్ఫూర్తినిస్తూ వారికి ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఉందని తెలియజేసుకుంటూ ఈ రోజున ఘన విజయాన్ని మా ఎన్డీఏ ప్రభుత్వానికి ఇచ్చిన దానిలో ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు ఆడపడుచులు అనే విషయాన్ని మేము బలంగా నమ్మాం, విశ్వసించాం. మేము ఎప్పుడు కూడా మహిళల అభ్యుదయానికి కృషి చేస్తామని చెప్పి, వాళ్ళ అభివృద్ధికి సాధికారతకి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేమందరం కూడా మీ పక్షాన ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మామూలుగా ఒక ప్రత్యేకమైన రోజు మార్చి 8న ఎందుకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకుంటున్నాం అనే విషయాన్ని కూడా ఒక నిమిషం మీతో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఒక్కరోజు ఎందుకు, మిగతా 364 డేస్ ఎందుకు మహిళా దినోత్సవాలు కాదు? యాక్చువల్గా అయితే ప్రతిరోజు కూడా మహిళా దినోత్సవే. ఎందుకంటే మహిళ లేకుండా ఏ రోజు సమాజంలో కానీ కుటుంబంలో కానీ అది సంపూర్తి కాదు. కాబట్టి ఏదో ఎక్కడో అమెరికాలో ఎన్నో ఏళ్ల క్రితం ఒక దుస్తుల కంపెనీలో 15,000 మంది మహిళలు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసి అక్కడ విజయం సాధించినందుకు గుర్తుగా ఈ మార్చి 8న ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకుంటా ఉన్నాం. మేడం చెప్పిన మాటలు నిర్దేశాల ప్రకారం మేము ప్రతిరోజు పనిచేస్తున్నాం. మహిళలకు సురక్ష, సేఫ్టీ, సెక్యూరిటీ నంబర్ 1 ప్రయారిటీగా తీసుకున్నాం. అందుకే మా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799 ప్రతి మహిళకి ఇవ్వడం జరిగింది. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా పగలు కానీ రాత్రి కానీ మీ భర్త మీకు ఇబ్బంది పెట్టినా నాకు తెలియజేయండి. మేము హెల్ప్ చేయడానికి పగలు రాత్రి సిద్ధంగా ఉన్నాము. సమాజంలో అనుక్షణం అవమానాలు, అపార్థాలను అధిగమిస్తూ సాధారణ కూలీ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న మహిళలపై వ్యక్తిత్వ హననానికి పాల్పడటం దుర్మార్గమని
రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ దిగమింగుకొని తట్టుకుని నిలబడే వ్యక్తిత్వం కేవలం మహిళలకే ఉందన్నారు. సమాజంలో ఇప్పటికీ బాధించబడుతున్న మహిళా లోకం పురుషులకు మార్గదర్శకంగా ఉంటున్నారని గుర్తు చేశారు. మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉన్న కుటుంబ ప్రభుత్వం వారి అభ్యున్నతి కోసం తీసుకువస్తున్నట్లు చెప్పారు. విజయవాడలోని తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో ఎన్టీఆర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా నాయకత్వం సవాళ్లు పురోగమించే మార్గాలపై నిర్వహించిన చర్చా కార్యక్రమం ఎంతో ఆసక్తికరంగా కొనసాగింది. ప్రతి ఇంటిలో ఆడపిల్లవి జాగ్రత్త అని చెప్పే బదులు మగపిల్లాడికి జాగ్రత్తలు చెప్పి బయటకు పంపే రోజులు రావాలన్నారు. ఇందాక నాకు కీర్తన మాట్లాడుతున్నప్పుడు వర్క్ ప్లేస్ లో ఎస్పెషల్లీ చంటి పిల్లల తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నియర్ బై వాళ్ళు ఫెసిలిటీ కల్పించేటట్టుగా, అంటే పిల్లల్ని చూసుకుంటూ ఉద్యోగం చేసుకునే ఫెసిలిటీ కల్పించేటట్టుగా ఏదైనా అరేంజ్ చేస్తే బాగుందేమో, ఆ లెవెల్లో థింక్ చేస్తే బాగుంటుందని నేను ఇందాకే అనుకున్నా కీర్తన మాట్లాడేటప్పుడు. మీరు చెప్పారు కాబట్టి మేము ఆ లెవెల్లో కూడా ఒకసారి మాట్లాడతాం, డిస్కస్ చేస్తాం. అలాంటి పిల్లల తల్లులు ఎవరైనా ఉన్నారంటే కనుక డ్యూటీ చేసుకుంటూ పిల్లలు చూస్తున్నారు. ఎందుకంటే మీ ఒక్కలే కాదు, మొత్తం స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న, సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న ఆల్ ఉమెన్ ఎంప్లాయీస్ కి కూడా ఇది అవసరం. వన్ మోర్ పాయింట్ మేడం, ఓన్లీ వన్ మోర్. ఇంటికి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా మేడం, ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లల్ని కనండి. కానీ యాక్చువల్ గా ఉన్న ఏపీ సబార్డినేట్ రూల్స్ ప్రకారం ఇద్దరు పిల్లలకి మాత్రమే మెటర్నిటీ బెనిఫిట్ ఇస్తున్నారు. ఇంట్లో అత్త మామ వారసుడు కావాలని మళ్ళీ వెరీ గుడ్ పాయింట్. దృష్టికి తీసుకెళ్తాను కూడా మెటర్నిటీ బెనిఫిట్ ఇస్తే మేము మిమ్మల్ని లైఫ్ లాంగ్ తీసుకుంటాం. వెరీ గుడ్ పాయింట్ అమ్మా. ఏం పేరు మీ పేరు? శృతి మేడం. ఏంటి క్యాడర్? ఉమెన్ పీసీ మేడం. ఉమెన్ పీసీ. ఓకే, గుడ్ గుడ్ అమ్మా. డెఫినెట్ గా మీ మాటగా చెప్తా. ఓకే మేడం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నగరంలోని విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగింది. కేక్ను కట్ చేసి మహిళా దినోత్సవ వేడుకలు ఆ పార్టీ నేతలు నిర్వహించారు. వైసీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడడ రమణి కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య పెద్ద సంఖ్యలో మహిళా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, నగర మేయర్ హరివెంకట కుమారి, పేడడ రమణి కుమారి మాట్లాడారు. జగన్ పాలనలోనే మహిళలకు ఎన్నో ప్రయోజనాలు చేకూరాయన్నారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో మాటలే తప్ప మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యిందని విమర్శించారు. మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుండి తనకు ఏదైనా బాధ్యత అప్పచెప్తే దానికి నిస్వార్థంగా సేవ చేసే తనం మహిళలదే. అంతేకాదు మహిళలు గిరిజన ప్రాంతంలో ఉన్న మహిళలు కూడా చాలామందికి ఉపాధి ఇస్తూ ఇప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత స్థానాన్ని కల్పించే విధంగా మహిళలు ముందుకు వెళ్తున్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్రాలు, దేశాలు, వాళ్ళ ప్రభుత్వాలు సపోర్ట్ ఉంటే మరింత ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. మన మహిళా సైన్యం అంతా సైన్యముగా బయలుదేరి ఒక సైన్స్, అలాగే వ్యవసాయం నుంచి వ్యాపారం వరకు, అలాగే కవిత్వం నుంచి క్రీడల వరకు కూడా మహిళలందరూ అన్ని రంగాల్లో కూడా తమకంటూ వాళ్ళ స్థానాన్ని నిరూపించుకునే మహిళలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ వేదికని ఉపయోగించుకుని అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవానికి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి మహిళా దినోత్సవం గడిచినటువంటి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మహిళలు ఎంత బాగా బ్రతికారో, ఎంత సురక్షితంగా బతికారో, రక్షణ ఏ రకంగా కల్పించామో, ఏ రకంగా ఏ ప్రభుత్వం నుంచి అందించేటువంటి సంక్షేమ పథకం అయినా ఆ ఇంటి మహిళా సోదరిమణి పేరు మీద అందించామో మీ అందరికీ తెలుసు. కానీ గడిచినటువంటి 9 మాసాలుగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో ఘనంగా చేసుకోవాల్సినటువంటి మహిళా దినోత్సవం, సంతోషంగా ఆనందంగా చేసుకోవాల్సినటువంటి మహిళా దినోత్సవం రాష్ట్రంలో గడిచినటువంటి 9 మాసాలుగా జరుగుతున్నటువంటి ఆడపిల్లల మీద చేస్తున్నటువంటి అఘాయిత్యాలు నేరుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రి,
వీరి నియోజకవర్గాల్లోనే ఏ రకంగా మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు మనం చూస్తూ ఉన్నాం. మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి సాధ్యమని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు. శనివారం అల్లిపురం నెరెళ్ల కోనేరు వద్ద దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు గారి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన మహిళలను ఎమ్మెల్యే చేతుల మీదుగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో నేడు మహిళలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారని, ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గతంలో ఇంటికే పరిమితమైన మహిళలు నేడు ఎదురులేని నారీశక్తిగా మారారని కొనియాడారు. డాక్టర్ కందుల నాగరాజు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ కుటుంబం దేశాభివృద్ధి కొరకు మహిళా సాధికారత ఎంతో అవసరమని, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడు దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సందర్భంగా వీడియో న్యూస్ ప్రెజెంటేటర్ తరుణి, కృష్ణవేణి, శ్రీలక్ష్మి, మీనాతో పాటు సీనియర్ జర్నలిస్టులు జ్యోతి, మాధవి, ఇతర మహిళా జర్నలిస్టులను ఘనంగా సత్కరించారు. మహిళలు తక్కువ కాదు, చదువులో కానీ లేకపోతే రాజకీయాల్లో కానీ వ్యాపారంలో కానీ ముందుండి నడిచే విధంగా ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంకా రానున్న రోజుల్లో అద్భుతంగా రాణించాలని వాళ్ళకి దండగా ఇవాళ మన ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుందని, రానున్న రోజుల్లో అసెంబ్లీలో కూడా రిజర్వేషన్లు రాబోతూ ఉన్నాయి, అలాగే స్థానిక సంస్థల రిజర్వేషన్లు రాబోతూ ఉన్నాయి. అన్ని విధాలా కూడా మహిళా సోదరులకి అండగా నిలబడాలి. ఒక కుటుంబం ఆర్థికంగా కానీ సామాజికంగా ఎదగాలంటే ఆ ఇంట్లో మహిళల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి సమాజంలో మహిళల పట్ల ఎంతో వినయ విధేయతగా ఉండాలి. వాళ్ళు లేని ఇల్లు ఎలా ఉంటుందో అందరికీ ఉంటుంది. కాబట్టి మరొకసారి మహిళా సోదరులందరూ కూడా ఇవాళ శుభాకాంక్షలు తెలియజేస్తూ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఘనంగా ఈ కార్యక్రమం చేసే విధంగా మనం కార్యక్రమం చేద్దాం. ఇవాళ 4-5 కార్యక్రమం పార్టీ ఆఫీసులో కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మా మహిళా సిబ్బంది మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక ఆదిగా మరి అన్ని రంగాల్లో కూడా ముందున్నటువంటి వాళ్ళు మహిళలు. మీరు లేకపోతే సృష్టి లేదు. అలాగనే అన్ని రంగాల్లో కూడా మనం ఒక్కరిని చెప్పుకుంటూ వెళ్తే ఈరోజు మనకి ద్రౌపది ముర్ము గారు మన రాష్ట్రపతి, అలాగే మనకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే మనకి ఎంతోమంది పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు, డాక్టర్స్ వచ్చారు. ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటూ వాళ్ళు ఏంటంటే రాత్రింబవళ్ళు కూడా ఎండ కూడా తట్టుకొని లేదంటే కష్టపడి మనం అందరూ కూడా కంటి మీద మనం హాయిగా పడుకుంటాం, కంటి మీద గుండు లేకుండా ఈరోజు వాళ్ళందరూ కూడా చేస్తున్న సేవలు మహిళలు అంటే తప్పు కాదు. అలాగనే మరి ఉపాధ్యాయులు వాళ్ళు మన భవిష్యత్తును తీర్చిదిద్దడంలో వాళ్ళ తర్వాత మహిళలు బాగా. అలాగే మరీ గొప్ప విషయం ఏంటంటే మన భారత సంస్థ అయినటువంటి సునీత విలియమ్స్, మీ అందరికీ తెలుసు, వ్యామగామి. మరి ఆమెమో ఈరోజు నాగరాజు గారు మంచి సంకల్పంతో ఎమ్మెల్యే వంశీ గారు పిలిచి ఈ రంగాల్లో సేవలు అందించడానికి అలాగే కైలాసగిరిపై శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాద కారకులకు జరిమానా విధించి నోటీసులు జారీ చేయాలని విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి శ్రీ ప్రణవ్ గోపాల్ ఆదేశించారు. శనివారం ఉదయం కైలాసగిరిపై అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన రోప్వే సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని, పర్యావరణానికి విఘాతం కలిగేలా వ్యవహరించిన వారికి జరిమానా విధించాలని ఆదేశించారు. రోప్వే నిర్వహణ సామర్థ్య ధ్రువపత్రాలు సమర్పించిన తదుపరి మాత్రమే కేబుల్ కార్ తిరిగేందుకు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పరిశీలించి వేసవి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. వేసవిలో పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుందని కనుక మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని సూచించారు. కైలాసగిరి ప్రవేశ ద్వారం వద్ద కొండపై ఉన్న అన్ని అంశాలతో కూడిన మ్యాప్ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం విశాఖ నగర సిటీ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో విశాఖ ఆర్కే బీచ్ వద్ద శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి హాజరయ్యి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ విశాఖ సిటీ పరిధిలో పనిచేస్తున్న 450 మందికి పైగా మహిళా పోలీసులను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గౌరవించుకుని సత్కరించి వారికి బహుమతులు ప్రదానం చేశామని తెలిపారు. మహిళా పోలీసుల అభ్యున్నతికి వారి సమస్యల పరిష్కారం కొరకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మహిళల పోలీసు సమస్య కొరకు నా మొబైల్ నంబర్కు సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ నగర పోలీస్ మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మార్చి 8వ తేదీ 2025 సంవత్సరము విశాఖపట్నం సిటీ పోలీస్ తరపున సిటీ పోలీస్లో పనిచేస్తున్న ప్రతి ఉమెన్ హోంగార్డ్, ప్రతి ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఏఆర్పిసి, ఏఆర్హెచ్సి, ఏఆర్ఎస్ఐ, ఏఎస్ఐ, ఆర్ఎస్ఐ, ఇన్స్పెక్టర్ ఆర్ఐ, డిఎస్పి, ఏఆర్డిఎస్పి, అడిషనల్ ఎస్పీ, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అందరికీ దాదాపు 450 మంది ఉన్నారండి సిటీ పోలీస్లో. అందరినీ పిలిపించి గౌరవించడం, సత్కరించడం జరిగింది. విశాఖ సాగర తీరాన 2 రోజుల పాటు జరగనున్న మూన్ పవర్ ఎక్స్పోను ప్రకృతి అవెన్యూ సంస్థ అధినేత అంజిబాబు ప్రారంభించారు. శనివారం ఉదయం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఈ ఎక్స్పోను ప్రారంభించి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా విశాఖ నగరం రూపాంతరం చెందిన నేపథ్యంలో ఇక్కడ సొంత ఇల్లు నిర్మించుకుందాం అనే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా అన్ని రియల్ ఎస్టేట్ సంస్థల స్టాళ్లను ఒకే చోట ఏర్పాటు చేయడం ఆనందించదగ్గ విషయమని తెలిపారు. సీనియర్ ఈవెంట్ మేనేజ్మెంట్ మూన్ పవర్ శ్రీనివాస్ నిర్వహిస్తున్న ఈ రియల్ ఎక్స్పో సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారి బడ్జెట్ ప్రకారం ఫ్లాట్ లేదా ఫ్లాట్ కొనుగోలు చేసే విధంగా చేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయనతో పాటు ప్రకృతి అవెన్యూ సంస్థ డైరెక్టర్ పరశురాం, జాతీయ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు గంట్ల శ్రీనిబాబు, డ్రీమ్ షెల్టర్ సంస్థ అధినేత రవిశంకర్, ఈవెంట్ మేనేజర్ మూన్ పవర్ శ్రీనివాస్, ఆయన బృంద సభ్యులు ఆది, సావిత్రి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఎన్నో మహానగరాలన్నీ కూడా విస్తరించడంలో ప్రధాన పాత్ర వహిస్తున్న రియల్ ఎస్టేట్ సెక్టార్కి ఒక మంచి వేదికను తయారు చేసిన మన తమ్ముడు మూన్ పవర్ శ్రీనివాస్కి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం చాలా అద్భుతమైన రంగం. నగరాలు విస్తరించడంతో పాటు ఒక మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్కి ఒక మంచి ప్రొడక్ట్ ఇవ్వడంలో రియల్ ఎస్టేట్ రంగం చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది. వాళ్ళ కష్టార్జితానికి, ఇన్వెస్ట్మెంట్కి అన్నిటికి కూడా ఒక మంచి ప్రధాన పాత్ర వహిస్తుంది. అటువంటి మంచి కంపెనీస్ అన్నీ తీసుకొని ఒక మంచి ప్లాట్ఫామ్ తయారు చేసి మీ అందరికి కూడా మంచి ఇన్వెస్ట్మెంట్స్కి మంచి ఆర్గనైజేషన్ తీసుకొచ్చినందుకు మరొకసారి శ్రీనివాస్కి అభినందన తెలియజేసుకుంటూ, ఫ్యూచర్లో కూడా ఇటువంటి ఎక్స్పోలన్నీ కూడా ప్రతి ఇయర్, నాట్ ఓన్లీ ఇయర్, ఎవ్రీ 6 monthsకి ఒకసారి చేసి సామాన్య మానవులందరికీ కూడా అందుబాటులోకి మంచి ప్రోడక్ట్లన్నీ ఇవ్వాలని, అందుబాటులో తేవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ శ్రీనివాస్. గోయింగ్ టు బి రాకింగ్, యు ఆర్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ఓవర్ ఇండియాలో దాదాపు ఎంతవరకు 3000 షోస్ అబోవ్ నేను చేసి ఉంటాను. యాక్చువల్గా నాకు ఎప్పుడు ఏ షో చేసినా సరే ప్రకృతి అవెన్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ పరశురామన్న, మేనేజింగ్ డైరెక్టర్ మన అంజుబాబు గారు మా పెద్దన్న అనమాట. నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఈయన ఇవే కాదు, యాక్చువల్గా ఏంటంటే సోషల్ ఆర్గనైజేషన్ చాలామందికి ఎంతో ఫండ్ ఇచ్చి ఎంతోమందికి హెల్ప్ చేశారు కరోనా టైంలోనూ కూడా. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, యాక్చువల్గా విశాఖపట్నంలో దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రంగం కొంచెం వెనకబడి ఉంది. చాలామంది యాక్చువల్గా ఏదో ఓన్ మనీ తీసుకొని వచ్చి పెట్టిన కొన్ని ఆఫీసెస్ మాత్రమే నిలబడ్డాయి. అక్కడెక్కడ తీసుకొచ్చి పెట్టిన కొంత ఇన్వెస్టర్స్ వాళ్ళు కూడా పాపం చాలా ప్రాబ్లమ్స్తో రన్ చేయలేక ఆపేశారు. సామాన్య మానవుడు మిడిల్ క్లాస్ నుంచి అంటే అతి తక్కువ బడ్జెట్ నుంచి అతి ఎక్కువ బడ్జెట్ వరకు ఇక్కడ ఈ ఎక్స్పోలో దొరుకుతుందండి. మిడిల్ క్లాస్ నుంచి రిచ్ పీపుల్ వరకు ఎవరైనా ఈ స్టాల్స్ విజిట్ చేసి వాళ్ళకు అందుబాటులో ఉన్న ల్యాండ్ ఏ ప్లేస్లో కావాల్స్తే ఆ ప్లేస్లో ఉందండి. ఇక్కడ అప్ టు మీకు ఏంటంటే 3 జిల్లాల్లో కూడా ఎవరికి ఎక్కడ ఏ సైట్ కావాలన్నా ఇక్కడ వచ్చి మీరు విజిట్ చేసి ఇక్కడ మీరు పర్చేస్ చేయొచ్చు. ఓల్డ్ సిటీ 38వ వార్డ్ ఘోష హాస్పిటల్ 36వ టీడీపీ ఇన్ఛార్జ్ కనక మహాలక్ష్మి మహిళా సంఘం అధ్యక్షురాలు కేదారి లక్ష్మి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆరోగ్యశ్రీ చైర్పర్సన్ సీతారాజ సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని వివిధ రంగాలకు చెందిన మహిళా పోలీసులు, మహిళా న్యాయవాదులు, ఆర్పీలు, డాక్టర్స్, సిబ్బంది, సంఘం సేవకులు ఘనంగా సత్కరించారు. అనంతరం సీతారాజ సుధాకర్, కేదారి లక్ష్మి మాట్లాడుతూ మహిళల శక్తి సామర్థ్యం కోసం మాట్లాడారు.
ఈ మహిళా దినోత్సవం ఎక్కడ జరపడం కూడా చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఎక్కడైతే రీప్రొడక్టివ్ సిస్టమ్ జరుగుతుందో, ఎక్కడైతే సృష్టికి ఇదొక కారణమో, ఇలాంటి ప్లేస్లో కూడా ఈ మహిళా దినోత్సవం జరపాలనే ఆలోచన కూడా చాలా మంచి ఆలోచన. ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడికి వచ్చే 90% స్త్రీలే, నాకు 100% కూడా. ఇలాంటి హాస్పిటల్ ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ఈ హాస్పిటల్లో జరపాలనే ఆలోచన కూడా చాలా మంచి ఆలోచన. మీ అందరికీ కూడా అభినందనలు. మరి ఎప్పుడో 1909లో ఈ ఉమెన్స్ డే అనే సిస్టమ్ స్టార్ట్ అయ్యి, అప్పుడు ఫిబ్రవరి 28 స్టార్ట్ అయితే దాన్ని నెమ్మదిగా మన పెద్దలు వాద్లిమర్ లెనిన్ గారు వీళ్ళందరూ కూడా దానికి ఒక డేట్ ఫిక్స్ చేసి 8 మార్చి అప్పటి నుంచి కూడా 19th బిగినింగ్ సెంచరీలో ఇది పొడు పోస్తుంది ఈ ఉమెన్స్ ని. ఎందుకంటే ఈ సమాజంలో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని నడిపించినటువంటి మహిళ ఇంటికి హోమ్ మినిస్టర్. నేనైతే అంటున్నాను హోమ్ మినిస్టర్ అంటాను. ఎందుకంటే అన్ని కూడా బాధ్యతలు తీసుకొని ప్రెగ్నెన్సీ కడుపులో పెట్టబడిన దగ్గర నుంచి మళ్ళీ పెంచి పెద్ద చేసి వాళ్ళకి మ్యారేజ్ అయ్యి జాబులు చూపించేంత వరకు కూడా భర్తకి తోడుండి ప్రతి ఒక్క మహిళ కూడా బాధ్యత తీసుకొని అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరు పాత్ర పోయినటువంటి ప్రత్యేకమైన స్త్రీ మూర్తిని ఎవరైతే గౌరవిస్తారో అక్కడ భగవంతుని ఆశీస్సులు కూడా ఉంటాయని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు. కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే, నేను ఒక సామాన్య గృహిణి. ఎంతో తన బాధ్యతలు తీసుకొని కుటుంబాన్ని, అటు అత్తమామల్ని, ఇటు బిడ్డల్ని, ఇటు భర్తని అన్నీ చూసుకుంటూ మరి ఎంతో ఓర్పుతో సహనంతో ఉండి ఒక కుటుంబాన్ని ఎదుర్కొంటూ వచ్చారంటే ఒక మహిళ. అది కూడా ఒక మహిళ బయటకు వచ్చి ఏ ఒక్క కార్యక్రమం చేయాలంటే అటు భర్త సపోర్ట్ లేకపోతే ఎవరు బయటకు వచ్చి ఏ కార్యక్రమమైనా చేయలేరు. అలాంటిది మన మహిళలోని ప్రతి ఒక్కరూ కూడా ఆత్మధైర్యాన్ని పెంచుకుంటూ ప్రతి ఒక్క దానికి కూడా మనం ముందుకు వెళుతూ టూరిజం పరంగా దినదిన అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రధాన కూడల్లో అందుబాటులో ఉండే విధంగా చందూస్ బ్యాంకెట్ హాల్ పేట కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం శుభ తరుణమని విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా జగదాంబ కూడలి సూర్యబాగ్ చిత్రాలయ కాంప్లెక్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన చందూస్ బ్యాంకెట్ హాల్ను కళా హాస్పిటల్ అధినేత డాక్టర్ పివి రమణమూర్తితో కలిసి ప్రారంభించారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ స్థానికంగా ఉండే ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి విశాఖకు వచ్చిన శుభకార్యాలు ఇతర పార్టీలు చేసుకునే వారికి అత్యంత సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఇటువంటి వినూత్న ఆలోచనతో నగరంలో ముఖ్య ప్రాంతంలో ఈ కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం స్వాగతించదగిన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండి చందు, రేణుకెల్లమ్మ ఆలయ కమిటీ కార్యదర్శి బొడ్డు పోలారావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. చందు క్యాటరింగ్ విశాఖపట్నం 20 ఏళ్ళుగా చందు క్యాటరింగ్ అనేది ఉంది వస్తుంది. ఈరోజు చందు క్యాటరింగ్ తరపు నుంచి చిన్న బ్యాంక్వెట్ హాల్ ఓపెన్ చేయడం జరిగింది సార్. దాన్ని గౌరవనీయులైన ఉడా చైర్మన్ ప్రణవ్ కుమార్ గారు రావడం జరిగింది. అలాగే మనకి కళా హాస్పిటల్ డాక్టర్ గారు వెంకటరమణ గారు రావడం జరిగింది. వీళ్ళందరితో పాటు మన బంధువులు, స్నేహితులు, మన మీడియా మిత్రులు అందరూ వచ్చి మనల్ని అభినందించేందుకు చాలా సంతోషం. ఇంకా మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశాఖ జోనల్ హెడ్ శాలిని అన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా దినోత్సవంతో పాటు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా శాలిని మాట్లాడుతూ నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణించడం ఆనందంగా ఉందన్నారు. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ జాతీయ కార్యదర్శి బిఎస్ రాంబాబు మాట్లాడుతూ విశాఖలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించామన్నారు. ఈ వేడుకల్లో బ్యాంకింగ్ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం జరిగిందన్నారు. మహిళలు బ్యాంకింగ్ రంగంలో పోషిస్తున్న పాత్ర అమోఘమని కొనియాడారు. బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24-25 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. బ్యాంకు ఉద్యోగులు 12 డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని తెలిపారు. Assembled here to celebrate Women's Day, and I take this platform to wish everybody a very happy Women's Day. Women's Day is a celebration of the unlimited potential which every woman have,
And I also compliment our Andhra Pradesh Employees Association for fixing a day like Women's Day to have this women convention, first women convention. A lot of speakers are there, lot of program is lined up for today, and I hope that this will create lot of awareness among the women to lead from front and be a very integral part of the developing society. Thank you so much. ఈ రోజున యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నటువంటి మహిళలందరూ కూడా దాదాపు 1000 మంది ఇక్కడ అసెంబ్లీ అయినారు. ఈ 1000 మంది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 1200 బ్రాంచ్ శాఖల్లో పనిచేస్తున్నటువంటి మహిళలు వీళ్ళందరూ కూడా. సో ఈరోజు అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో కలవటంతో ప్రధానంగా బ్యాంకింగ్ రంగంలో ఉండేటటువంటి సమస్యలు, వాటిల్లో మహిళల యొక్క పాత్ర, మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, అటువంటి వాటి మీదనే వాళ్ళ డిస్కషన్ జరుగుతుంది. రోజంతా కూడా ప్రతినిధులందరూ కూడా మాట్లాడతారు. ముఖ్యంగా మార్చి 24, 25 తేదీలు ఏదైతే 2 రోజుల సమ్మె జరగబోతోందో ఇది బ్యాంక్స్లో దాదాపు 3 లక్షల వేకెన్సీస్ ఏవైతే క్లరికల్ సబ్స్టాఫ్ కేటగిరీలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా సత్వరమే ఫిలప్ చేయాలనేటటువంటి దాంతో మొత్తం భారతదేశంలో ఉండేటటువంటి అన్ని సంఘాలకు సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. దానితో పాటుగా 5 రోజుల పని దినాన్ని బ్యాంకింగ్ రంగంలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి. ఇండియన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఒప్పుకున్న తర్వాత కూడా వెనక్కి వెళ్ళటం అనేటటువంటిది శోచనీయం. అది అమలు కోసమని ఈ రోజున 24, 25 తేదీల సమ్మెలు ప్రధానమైనటువంటి పాత్ర. ఈ రకంగా ఒక 12 డిమాండ్స్ మీద మొత్తం బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా సమ్మె చేస్తున్నారు. ప్రపంచ గ్లోకోమా వారాంతపు అవగాహన దినాల సందర్భంగా అక్షయ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రిలో మార్చి 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉచితంగా గ్లోకోమా వైద్య పరీక్షలు చేయబడతాయని ఆసుపత్రి ఎండీ ప్రణవ్ కుమార్ పేర్కొన్నారు. కార్యక్రమాల వివరాలు వెల్లడించేందుకు ఆసుపత్రి ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి గ్లోకోమాపై అవగాహన తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. మార్చి 9 నుండి ప్రారంభమయ్యే గ్లోకోమా వీక్ని తాము మాత్రం 4 రోజుల పాటు చేసేందుకు నిర్ణయించుకున్నామని తెలిపారు. నిశ్శబ్ద మహమ్మారిలా వ్యాపిస్తున్న గ్లోకోమాకి సంబంధించిన ఖరీదైన వైద్య పరికరాలు అక్షయ ఆసుపత్రిలో ఉచితంగా చేస్తున్నామన్నారు. గ్లోకోమా కారణంగా క్రమేణా చూపు తగ్గిపోతుందని, అది తెలుసుకునే లోపే 90% చూపు కోల్పోవడం జరుగుతుందని తెలిపారు. అందుచేత ముందుగానే కంటి నరం తనిఖీ చేయించుకోవాలని, అప్పుడే గ్లోకోమాని నియంత్రించగలమన్నారు. గ్లోకోమాకి కారణాలు ఆయన వివరించారు. ఈ వరల్డ్ గ్లోకోమా వీక్ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా మార్చి 9 నుంచి 15వ తారీఖు వరకు వరల్డ్ గ్లోకోమా వీక్ సెలబ్రేట్ చేస్తారు. దేనికోసం అంటే గ్లోకోమా అవేర్నెస్ కోసం. సో గ్లోకోమా అంటే ఏంటి అన్నది కూడా చాలామంది జనాలకు తెలియదు. అసలు ఎందుకు ఈ గ్లోకోమా గురించి మాట్లాడాలి అంటే, ఈ గ్లోకోమా అనేది సైలెంట్ కిల్లర్ లాంటిది. అంటే మనకి చూపు తగ్గిపోతుందని లాస్ట్ స్టేజ్ వరకు మనకు తెలియదు. అండ్ ఒక్కసారి గ్లోకోమా వలన చూపు తగ్గిపోతే మళ్ళీ మనకి దాన్ని రికవర్ చేయలేము. మనం చేయగలిగిందల్లా ఉన్న చూపుని ఎంతైతే మిగులుతుందో అది కాపాడడం మాత్రమే. సో జనాలకి ఏమవుతుందంటే గ్లోకోమా లాస్ట్ స్టేజ్లో తెలిసేసరికి అప్పటికే 90% చూపు తగ్గిపోతుంది. సో మిగిలేదే ఒక 10% చూపు మాత్రం మిగులుతుంది. సో ఎందుకు మనకు ముందుగా తెలియట్లేదు అంటే దీనివలన జనాలకు మామూలుగా చూపులో ఇబ్బంది అయితే ఏముండదు. అడ్వాన్స్డ్ స్టేజ్ వచ్చేంత వరకు చూపులో ఇబ్బంది ఏమి ఉండదు. అందుకే జనాలకు ఎవరికి తెలియదు. సో మేము ఈ గ్లోకోమా వీక్ అవేర్నెస్ ద్వారా జనాలకు తెలియజేద్దాం అనుకుంటుంది ఏమంటే, అందరూ ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారైనా వచ్చి కంటి నరం యొక్క తనిఖీ చేయించుకోవాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మధురవాడ ప్రజ్ఞా ప్లే స్కూల్లో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా టీచర్లను యాజమాన్యం ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రావికావత మాజీ డెప్యూటీసీ ఆర్కే నాయుడు మాట్లాడుతూ ఈ సృష్టికి మూలం స్త్రీ అని కొనియాడారు. ప్రకృతిలో ప్రతి పనికి స్త్రీ అనుసంధానమై ఉంటుందని, అందుకే వాళ్ళు ఎప్పుడు గౌరవించాలని మన శాసనలో చెప్పాయని గుర్తు చేశారు. ప్రజ్ఞా స్కూల్ సంస్థ చైర్మన్ పిల్ల విజయ్ కుమార్ మాట్లాడుతూ తమ స్కూల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు తగిన గౌరవిస్తూ వారి ద్వారా విద్యార్థులకు మంచి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. అనంతరం ఆర్కే నాయుడు చేతుల మీదుగా ఉపాధ్యాయులకు స్వీట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞా సంస్థల సీఈఓ పిల్ల కృష్ణ పృథ్వీ, హ్యాండ్స్ హెల్ప్ అధినేత పిల్ల చిన్ని తదితరులు పాల్గొన్నారు.
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్ ట్యాక్స్ చైర్పర్సన్ IRS అధికారి రవి అగర్వాల్ మరియు ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ శ్రీమతి మిథాలి మధుస్మిత దర్శించుకున్నారు. వారికి ఆలయ పర్యవేక్షకులు GVSK ప్రసాద్ గారు మరియు సీనియర్ సహాయకులు వి సూర్యనారాయణ గారు శ్రీ స్వామివారి దర్శనం కల్పించి స్వామివారి ప్రసాదం శేషవస్త్రం జ్ఞాపికను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలను సత్కరించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయులు. ఎన్టీఆర్ జిల్లాలో హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో పోలీస్ శాఖ సారథ్యంలో ఘనంగా జరిగిన మహిళా దినోత్సవ వేడుకలు. మహిళా అభ్యున్నతికి కట్టుబడి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. నగర వైసీపీ కార్యాలయంలో పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలను సత్కరించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. సమాజంలో మహిళా జర్నలిస్టుల పాత్రను కొనియాడిన దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్. కార్పొరేటర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టులకు ఘన సత్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి డిజిటల్ న్యూస్. నమస్తే.